పరిరక్షణ కరువైందని రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులతో ఆదివాసీ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం సామెల గ్రామంలో ఓ ఆదివాసీ కుటుంబం భూమి వివాదంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. దాదాపు 5 దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 50 ఎకరాల వ్యవసాయ భూమిపై కొందరు వ్యక్తులు కన్నేశారని, రాజకీయ అండదండలతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. భూమికి సంబంధించిన పట్టాపత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వేధింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. సాగు భూమిపైనే కబ్జా చేస్తున్నారని, తమ పూర్వీకుల కాలం నుండి సాగు చేస్తున్న భూమిలో ప్రతి ఏడాది పంటలు పండిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని బాధిత కుటుంబం తెలిపింది. అయితే ఇటీవల కొందరు వ్యక్తులు ఈ భూమి తమదేనంటూ వచ్చి వివాదం సృష్టిస్తున్నారని, భూమిలో ప్రవేశించి పంటలను ధ్వంసం చేస్తూ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. రైతు ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటలను నాశనం చేయడం వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని కన్నీటి పర్యంతమవుతున్నారు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారు రాజకీయ అండదండలను ఉపయోగించుకుంటూ అధికారులపై ప్రభావం చూపుతున్నారని బాధితులు ఆరోపించారు. చట్టబద్ధమైన పత్రాలు తమ వద్ద ఉన్నా వాటిని పట్టించుకోకుండా బెదిరింపులు, వేధింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. భూమి వద్దకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు కనిపించడం లేదని బాధితులు ఆరోపించారు. సంబంధిత శాఖలు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలు వెలికి తీయాలని కోరారు. భూమిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న తమపైనే కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన బాధితులైన తమకే ఇబ్బందులు ఎదురవుతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని కాపాడుకోవడమే తమ లక్ష్యమని, ఎవరి భూమిని ఆక్రమించాలనే ఉద్దేశం తమకు లేదని బాధితులు స్పష్టం చేశారు. TR9 టీవీ ద్వారా మా యొక్క భూములకు రక్షణ కల్పించాలని ఆదివాసీ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. భూమిపై అక్రమ జోక్యాన్ని అడ్డుకుని పంటలు ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. మా తాత వాళ్ళది అయితే మమ్మల్ని బాగా టార్చర్ చేస్తున్నారు సార్. వీళ్ళు బద్రే సత్తయ్య అనే వాళ్ళు ఉన్నారు వ్యక్తి. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఇక్కడ సార్, వాళ్ళ ఊరు పేరు ఇక్కడ ఆసిఫాబాద్ సార్. అంటే వాళ్ళకేం సంబంధం అంటే ఈ భూమి గురించి? సార్ ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నదని మా పేరు మేము మాకి వచ్చింది ఈ ల్యాండ్ అని అంటారు సార్. ఒట్టిగానే మాకు వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ లేవు సార్. ఆ ఫ్యాక్టరీ ఎవరిది? ఫ్యాక్టరీ అది ఎవరి జాగాలో ఉన్నది? ఎందుకంటే అది అంటే ఫ్యాక్టరీ కోసం మీరు ల్యాండ్ అమ్మిరు? అది అమ్మలేదు సార్, ఇట్లా సీలింగ్ ఇచ్చిండ్రు సార్. ఓకే, ఈ ల్యాండ్ కూడా వాళ్ళదే అంటున్నారా? వాళ్ళది కాదు సార్, మనదే. మీ ల్యాండ్? మాదే ల్యాండ్, కానీ వాళ్ళది కాదు ఇది ల్యాండ్. మా తాత వాళ్ళదే, తాత వాళ్ళది మొత్తం ఇది ల్యాండ్. మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీ తాత వాళ్ళు? మా చాచులిక్కున ఇస్తుండే సార్, మళ్ళీ చాచులిక్కున వెళ్ళింది. వెళ్ళినాక మేము పోయిన సంవత్సరం నుండి తీసుకున్నాం సార్. అయితే మా మీద ఇంత పరిశ్రమ చేస్తాను సార్. మరి ఇప్పుడు TR9 టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటారు? మా భూమి మాకే రావాలి సార్. ఇప్పుడు దూర సోము సన్న మనకు సామెల శివార్లో సర్వే నెంబర్ 3 5 ఎకరాలు సర్వే నెంబర్ 18లో 14 ఎకరాలు 30 సెంట్లు, సర్వే నెంబర్ 56లో 4 ఎకరాలు 50 సెంట్లు, సర్వే నెంబర్ 61లో 7 ఎకరాలు 50 సెంట్లు, సర్వే నెంబర్ 63లో 9 ఎకరాలు 90 సెంట్లు గల భూమి నెంబర్ మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది? మొత్తం 43 ఎకరాల చిల్లర. ఓకే, ఇక్కడ సమస్య ఏంటి అసలు? సమస్య ఈ భూమిపై బద్రి సత్తయ్య, బద్రి సాయి, అరగెల గురుకయ్య, అలాగే ఐలవేని రామయ్య, తర్వాత ఏకర్ అవినాష్ అను ఈ రౌడీ సీటర్లు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ రౌడీ సీటర్ గ్యాంగ్ చేరి ఆసిఫాబాద్లో పూర్తిగా ఈ చాలా గిరిజన అమాయకులను చూసి అమాయకుల భూములను లాక్కొని భూములని రాత వచ్చి ఫ్లాట్ తీసి అమ్ముకున్నారు. ఇప్పటికే ఈ భూమిలో ఫ్లాట్ తీసి 186 ప్లేట్లు అమ్ముకున్నారు. దగ్గర 3-4 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఇప్పటికే దాదాపు కోట్ల దుర్వినియోగం చేశారు. 1 ఎకరానికి 1 కోటి రూపాయల వాల్యూ అమ్ముకొని ఫ్లాట్ తీసి అమ్ముతున్నారు. ఈ విషయం మీద అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయానికి అధికారులకు, కలెక్టర్కు, ఆర్డీఓకు, తహసీల్దార్కు ఫిర్యాదు చేసినాము.
మరి పోలీస్ స్టేషన్కి చేసినాము. మరి ఫిర్యాదు చేసే అధికారులు ఏ రకంగా స్పందిస్తున్నారు మీకు? ఎవరికి పట్టించడం లేదు. అధికారం అంతా అవినీతికి పాల్పడి దీంట్లో కుమ్మకపేట లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడి మొత్తం కట్టుబెట్టుకు అవినీతికి రౌడీగా సహకరిస్తున్నారు. పూర్తిగా ఈ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరిచినాను, మరి డీజీపీ గారికి పంపించాను, మానవ హక్కుల కమిషన్ పంపించాను, జస్టిస్ కమిషన్ పంపించాను, మన న్యూఢిల్లీ మన మానవ కమిషన్ పంపించాను. ఈ భూమి తతంగం ఎప్పుడో జరుగుతుంది? ఇది దాదాపు 170 నుంచి ఈ చర్చ నడుస్తుంది. కానీ ఈ రౌడీ సీటర్ గ్యాంగ్ తో అందరు వాళ్ళని కొట్టడము, బెదిరించడము, కొట్టడము. అంటే అధికారులకు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అధికారులు మొత్తం అవినీతి పరులకు సహకరించడం, పూర్తిగా పోలీస్ బందోబస్తు సహకరించడం, పూర్తిగా అంటే బాధితులకు సపోర్ట్ చేయట్లేదా? బాధితులకు ఎలాంటి సపోర్ట్ చేయడం లేదు, ఎలాంటి చర్య తీసుకున్నారు. మరి బాధితులు వెళ్తే మరి అధికారులు ఏ రకంగా సమాధానం మీకు ఇస్తున్నారు? ఏం లేదు, ఏం కాదు మిత్రులు, ఏం కాదు, పోనీ మీరు పోనీ అవసరం లేదు, ఎవరు పీక్తారా అని డైరెక్ట్ అంటుండు. సిఐ అంటుండు, ఎంఆర్ అంటుండు, మన శ్రీరామ్ పోతే అంటూ. అంటే ఆదివాసులు అంటే ఇంత చిన్న చూపా? మరి అంత చిన్న చిలుకన అయిపోయింది. మొత్తం ఆదివాసుల భూములను ఆక్రమించి వేలాది భూమి అవినీతి పాల్పడితే ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం దుర్వినియోగం అయిపోయింది. ధరణిలో వేలాది ఎకరాలను దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు రౌడీ సీటర్ గ్యాంగ్ అమ్ముడుపోతుంది రోజుకు. ఓకే, ఇప్పుడు టీఆర్ఎన్ టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటారు? టీఆర్ఎన్ టీవీ ద్వారా మీరు ఏం చెప్పబోతున్నారు? మాకు ఒకే ఒక టీఆర్ఎన్ ద్వారా కోరుకునేది ఏంటంటే, మా అమాయక గిరిజనులపై దాడి జరుగుతుంది, అమాయక భూమిని ఆక్రమించుకుంటున్నాం, అమాయక భూమిని లాక్కుంటున్నారు, అమాయక గిరిజనులను దాడి చేస్తున్నాం, మా రకరకాల వేధింపులు గురవుతున్నాం. పోలీసులు అవినీతి అధికారులు పూర్తిగా మా గిరిజనులను జైలుకు పంపితే కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మా అన్యాయం చేస్తుంది. కనుక వీటిపై తప్పకుండా ఆ బాలాజీ వరప్రసాద్ సిఐని సస్పెండ్ చేసి జైలుకు పంపాలి. తప్పకుండా ఈ రౌడీ సీజన్ తప్పకుండా కేసు బుక్ చేసి జైలుకు పంపాలి. ఈ చేసిన రౌడీ సీజన్ అందరూ చేయకపోతే నిజంగా మా ఆడవాళ్ళని మానభంగం చేశారు, చాలా బలంతరం చేశారు. ఇటు విషయంలో చెప్పినా కూడా